హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మా ఇంటికి దగ్గరలో ఫిష్ అక్వేరియం అని పెట్టారు ఓనం ఫెస్టివల్ కని. ఓనం ఫెస్టివల్ కూడా అయిపోయిందండి. ఆ ముందే మేము వెళ్ళాము. ఎడిటింగ్ అయితే చేయలేదు, అందుకే లేట్గా అప్లోడ్ చేయాల్సి వస్తుంది. సో మా ఇంటికి దగ్గరలోనే ఉంది, 1 కిలోమీటర్ దగ్గరలోనే అండి. చాలా బాగుంటుంది వీడియో, అస్సలు స్కిప్ చేయొద్దు. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ వేసి సపోర్ట్ చేయండి. ఇంకా ప్లేస్కి అయితే వచ్చేసామండి. ఒక టికెట్ ఈచ్ పర్సన్కి 120 రూపీస్ అయితే చెప్పారు వాళ్ళు. ఎక్కువ అనిపించింది. ఇంకా పిల్లలు చాలా ఎగ్జైటెడ్గా ఉన్నారు. వాళ్ళు ఎంజాయ్ చేస్తారులే, రిఫ్రెష్గా ఉంటుంది వాళ్ళకి అనేసి 2 టికెట్లు అయితే తీసుకొచ్చారు మా ఆయన. దాని మీద బంపర్ ఆఫర్ అని చెప్పి మీ ఫుల్ డీటెయిల్స్ ఫిల్ చేసి ఆ లక్కీ డ్రాలో వేయండి అని చెప్పారు వాళ్ళు. సో మేము ఇంత పోయిన ఇయర్ ఓనం ఫెస్టివల్కి కూడా ఒక ప్లేస్కి వెళ్తే ఇలా ఎగ్జిబిషన్కే అందులో ఇలా పెట్టారండి లక్కీ డ్రా కూపన్. మేము వేసాము, మాకు తగిలిందనమాట లక్కీ డ్రా. వాళ్ళు కాల్ చేశారు మాకు. ఓనం ఫెస్టివల్ అయిపోయిన 3-4 మంత్స్కి అయితే కాల్ చేశారు మాకు చేసి, మీకు లక్కీ డ్రా తగిలిందండి రమేష్ నాయక్ కదా, సో ఇలాగా మీరు రావాలి, ఒక ప్లేస్కి అయితే వెళ్తున్నాము, లక్కీ డ్రా తగిలిన వాళ్ళందరినీ అయితే తీసుకెళ్తున్నాం మేము టూర్ ప్లాన్ చేసి అని చెప్పారు వాళ్ళు. ఏంటి అమౌంట్ ఎట్లా ఏంటి అనేసి మా ఆయన డీటెయిల్స్ అడిగితే వాళ్ళు అన్నారు, అన్నీ మీరే భరించాలండి, మేము ఊరికే ట్రావెలింగ్కి మాత్రమే ఇస్తాము, ఇంకా ఫుడ్ కానీ అక్కడ స్టే చేసిన ప్లేసెస్కి మొత్తం మీరే పే చేయాలి అని చెప్పారు. సో ఎక్కువ అనిపించింది మాకు. వాళ్ళు ప్రైస్ కూడా చెప్పారు, చాలా ఎక్కువ అనిపించింది. అందులో ఇక్కడ లాంగ్వేజ్ ప్రాబ్లం, చిన్నపిల్లలతో ఏం అంత రిస్క్ చేయడం అనేసి మేము వెళ్ళలేదు. ఇంకా టికెట్లు తీసుకొని ముందుకైతే వచ్చేసామండి. సో లోపల ఎంట్రన్స్లో ఇలాగా మొత్తం ఫిష్ అక్వేరియాలు పెట్టారు. చాలా అంటే చాలా బాగుందండి. నేను ఎప్పుడు చూడని చేపలన్నీ ఈరోజు చూశాను అనుకుంటా. ఇందులో ఈ వీడియోలో మీరు చూస్తున్నారు కదా ఎన్ని వెరైటీస్ చేపలు ఉన్నాయో. కలర్ చేపలు కూడా ఉన్నాయండి. ఇన్ని కలర్ చేపలు అయితే నేను అస్సలు చూడలేదు. మా పిల్లలు అయితే ఫిష్ ఫిష్ అని అరుస్తూ ముందుకి వెళ్తూ చాలా బాగా ఎంజాయ్ చేశారు. మమ్మల్ని తీసుకొని వెళ్ళిపోతున్నారు వాళ్ళు, అంత బాగా ఎంజాయ్ చేశారండి మా పిల్లలు. చాలామంది చిన్నపిల్లలు ఏడుస్తూ ఉన్నారనమాట. మా పిల్లలు అలా కాదండి, చాలా స్ట్రాంగ్ ఉండి మమ్మల్నే చూపిస్తున్నారు, మమ్మీ ఫిష్ డాడీ ఫిష్ అని చూపిస్తున్నారనమాట. చాలా బాగున్నాయండి. అయితే నేను ఎప్పుడు చూడనివి అయితే చూశాను. ఇక్కడ చాలా వెరైటీస్ ఫిషెస్ అయితే ఉన్నాయి. చాలా కలర్లు కూడా ఉన్నాయి, పింక్, బ్లాక్, రెడ్, ఇలాగా వైట్, బ్లాక్ అండ్ వైట్లో కాంబినేషన్లో ఇలాగ చాలా ఫిష్లు అయితే ఉన్నాయి. చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఇంకా కొంచెం ముందుకెళ్తే ఇంకా స్టాల్స్ అయితే పెట్టారండి వాళ్ళు. ఐస్ క్రీమ్ స్టాల్స్ ఇలాగ పెట్టారు చిన్నపిల్లలకి. హరీష్ వాళ్ళకి కోల్డ్ ఉందనేసి కొనివ్వలేదు. ఇంకా బయటికి వెళ్తే మా ఆయన బయట ఫుడ్ ఏది ప్రిపేర్ చేయరు, ఆయనకు నచ్చదు కూడా, వద్దని అనేసి అంటారు మోమాటం లేకుండా. ఏదైనా ఇలాగ ఎగ్జిబిషన్స్ ఇలా పెడితే చాలామంది షాప్స్ వాళ్ళు ఏం చేస్తారంటే ప్రమోట్ చేసుకోవడానికి ఇలాగ వచ్చి వాళ్ళ ఐటమ్స్ని పెడుతూ ఉంటారు. సో వాళ్ళు అక్కడ ప్రమోట్ చేసుకోవడానికి పెట్టినందుకైనా వర్త్ చేయాలని చెప్పి మా హరీష్ గాడు అయితే ప్రతి ఒక్కటి ట్రై చేశాడండి. చైర్ కాడ నుంచి డైనింగ్ టేబుల్, సోఫా సీట్లు, డబల్ కాట్ మంచం మీద, చైర్స్ మీద వాడైతే మొత్తం ట్రయల్ వేసేసాడనమాట. అక్కడ ఓనర్ వాళ్ళు చూసి నవ్వుతూ ఉన్నారు. మా ఆయన లాగుతూ ఉంటే పర్లేదు ఆడుకొని అని చెప్తున్నారు వాళ్ళు. వాళ్ళకి ఏమనిపించిందో ఏమో ట్రయల్ వేస్తూ ఉన్నారు. రండ్రా వెళ్దామన్నా కూడా అస్సలు రావట్లేదు. మా ఆయన ఎంత లాగినా అస్సలు రావట్లేదు, అంత నచ్చేసింది వాడికి. ఇక్కడే చాలాసేపు ఆడుకున్నారు వాళ్ళు. ఇక్కడ అందరు చూడ్డానికి వస్తే మా పిల్లలు మాత్రం వీటితోటి ఆడుకొని టెస్ట్ చేశారనమాట వాళ్ళు. సో కాస్త ముందుకెళ్తే ఇంకా కిచెన్ ఐటమ్స్ అండి, ఇంట్లో ఏమైనా సామాన్లు ఇలాగ పెట్టారనమాట. ఇక్కడ చిన్న ఐటమ్స్, కిచెన్ ఐటమ్స్ పెట్టారు. ఇంకొంచెం ముందుకెళ్తే జ్యువెలరీస్ అవి కూడా ఉన్నాయండి. ఇంకొంచెం ముందుకెళ్తే ఇలాగ పిల్లలకి స్టడీ పరంగా ఫ్లవర్స్, పార్ట్స్ ఆఫ్ ద బాడీ, అలాగే వెహికల్స్, ఆల్ఫాబెట్స్, నెంబర్స్ ఇవైతే ఉన్నాయి. మేమైతే హరీష్ కోసం నెంబర్స్వి చార్ట్లు అయితే తీసుకున్నామండి. ఒక చార్ట్ వచ్చేసి 50 రూపాయలు అని చెప్పారు వాళ్ళు. సో హరీష్ కోసం నెంబర్స్ చార్ట్ అయితే తీసుకున్నాము. గోడ అతికిస్తే వాళ్ళు డైలీ చదువుకుంటారు కదా, మనం పలికిస్తూ ఉంటే వాళ్ళకు అలవాటు అవుతుంది కదా అనేసి తీసుకున్నాను నేను. ఇంకొంచెం ముందుకెళ్తే ఇలాగ టాయ్స్ షాప్ వచ్చింది. అసలు బొమ్మలు చూస్తే మా పిల్లలు ఇంకా అస్సలు అక్కడ నుంచి కదలరు కొనిచ్చేదాకా. ఇంకొంచెం ముందుకెళ్తే కేరళ, ఇంకా ఓనం ఫెస్టివల్ వస్తుంది కదా, 2 డేస్లో ఉందని చెప్పి ఇలాగ కేరళ శారీస్ అయితే పెట్టారండి. రీజనబుల్గానే ఉన్నాయి. నాకు కొనిస్తారా అనే లోపు మా ఆయన చూసారా ఎక్కడున్నారో,
అలా ఉంటుంది. థీఫ్ అనమాట మా ఆయన. నేనేమైనా చూసి కొనిస్తారా అని నోట్లోనే ఉంటుంది మాట, ఆ ప్లేస్లో ఉండరు ఆయన. ఇంకా చూస్తారా మీరే ఎంత ముందుకు వచ్చి నిలబడ్డారో. ఇంకొంచెం ముందుకు వెళ్తే ఇలాగ చిరుతిండ్లు అయితే పెట్టారండి. కేరళలో తినే చిరుతిండ్లు అనమాట. మాకు అస్సలు నచ్చవు, ఇంకా పిల్లలకు కూడా ఏం కొనివ్వలేదు. అందుకే ఇంకొంచెం ముందుకు వెళ్తే మళ్ళీ టాయ్ షాప్స్ అయితే వచ్చాయి. ఇక్కడ చాలా కాస్ట్ ఉంటుందండి టాయ్స్. ఒక టాయ్ వచ్చేసి 270 పైనే చెప్తున్నారు కానీ తక్కువ చెప్పట్లా. ఇక్కడైతే మందుబాబులకి తాగే గ్లాసెస్ అనమాట. ఇంకొంచెం ముందుకెళ్తే అదే పికిల్స్ పెట్టుకునే జాడీలు. ఇంకొంచెం ముందుకెళ్తే పికిల్స్. ఈ కేరళ పికిల్స్ అస్సలు తినలేమండి, మన సైడ్ పికిల్సే బాగుంటాయి. ఇంకొంచెం ముందుకెళ్తే ఇక్కడ వాచెస్ పెట్టారు. హరీస్ అయితే నాకు వాచ్ కావాలని ఏడుస్తుంటే మా ఆయన నుండి నీకు వాచ్ పెట్టుకునే వయసు రాలేదు లేరా, నీకు నెంబర్సే రావు అని చెప్పి ముందుకైతే తీసుకెళ్తున్నారు. ఇక్కడ కొన్ని మొబైల్స్ ఐటమ్స్ అలా పెట్టారండి, చార్జర్లు, మొబైల్ పౌచెస్. ఇంకొంచెం ముందుకెళ్తే ఇలాగ మొత్తం డ్రెస్సెస్ ఇవి పెట్టారు. ఇక్కడ కేరళలో ఇలాగ ఫంక్షన్స్ ఏమైనా పెట్టినా వాళ్ళ షాప్ ప్రమోట్ చేసుకోవడానికి, వాళ్ళ బట్టలు సేల్ చేసుకోవడానికి, బట్టలు ఉంటే బట్టలు, లేకుంటే సోఫా సెట్లు ఇలాగా సేల్స్ చేసుకోవడానికి ఇలాగ ఫోటో ఫ్రేమ్స్ వాళ్ళు తెచ్చి పెట్టుకుంటారనమాట ప్రమోట్ కోసం. నచ్చితే వాళ్ళు వెళ్తూ ఉంటారు కాబట్టి. సో ఇంకొంచెం ముందుకెళ్తే ఇక్కడ పెట్ షో పెట్టారు, కానీ దానికి కూడా మనము టికెట్ తీసుకోవాలని చెప్పారండి. ఈచ్ పర్సన్కి 30 రూపీస్ ఏమో చెప్పారు. వద్దులే ఏముంటాయి అందులో చూసినవే కదా, మళ్ళీ 120 రూపీస్ పెట్టే లోపలికి వచ్చి మళ్ళీ 30 రూపీస్ పెట్టాలంటే వద్దని చెప్పాడు. ఇంకా మా ఆయన ముందుకైతే తీసుకెళ్ళిపోతున్నాడు మమ్మల్ని. ముందుకెళ్తే ఒక ఆయన వచ్చేసి స్నేక్ మెడలో వేసుకొని కూర్చొని ఉన్నాడు. తెల్ల స్నేక్ అనమాట. చూస్తే చాలా భయం వేసింది. ఆయన ఎలా పట్టుకున్నాడో ఏమో. అది తీసుకొని ఫోటో దిగాలన్నా 50 రూపాయలు అంట ఈచ్ పర్సన్కి. వద్దురా బాబు అనుకుని ముందుకెళ్తే తొండలండి, ఎంత పెద్ద తొండలో చూసారా. ఇలాగ కాసేపు ఇక్కడ వీడియోస్ ఫొటోస్ అయితే దిగాం మేము. ఇందులో పావురాలు ఉన్నాయి చూడండి, ఎంత బాగున్నాయో. పక్కనే ఉన్నాయి చూడండి ఇందులో, అదిగో చాలా బాగున్నాయి. ఇంకొంచెం ముందుకెళ్తే ఇక్కడ స్కూటీ, ఇంకా వాళ్ళ షోరూమ్ వాళ్ళు ప్రమోట్ చేసుకుంటున్నారు. బాగుంటాయి తీసుకోండి అనేసి ఎవరు వెళ్ళినా అడుగుతూనే ఉంటారు పాపం వాళ్ళు. ఎవరు తీసుకుంటారో తెలియదు కానీ మేమైతే తీసుకోలేదు. ఇంకొంచెం ముందుకెళ్తే ఫాస్ట్ ఫుడ్ స్టాల్స్ పెట్టున్నారండి. బయట ఫుడ్ ఎక్కువ ప్రిఫర్ చేయరు, మా ఆయనకు నచ్చదు. సో అందుకు ఇంకొంచెం ముందు స్కిప్ చేసేసి ముందుకైతే వెళ్ళిపోయాము. ఇక్కడ మొక్కలు అయితే పెట్టారు. ఇక్కడ ఏది జరిగినా ఇలాగా మొక్కలు అయితే కంపల్సరీ పెడతారండి. బాగా సేల్స్ కూడా అవుతాయి. కేరళలో చాలా మంది మొక్కలు పెంచుకుంటారు, అలాగే ఇష్టపడతారు కూడా. ఒక మనుషుల్లా ట్రీట్ చేస్తారనమాట. ఒక్కొక్క ఇంట్లో చాలా చెట్లు ఉంటాయండి. ఇది లేదు అది ఉంది అని చెప్పలేము, అన్నీ ఉంటాయి వాళ్ళ ఇంట్లో, అలా పెంచుతారనమాట. మేమున్న ఇంట్లో కూడా అన్ని సపోటా కానీ జామకాయలు కానీ చాలా చెట్లు అయితే ఉన్నాయి. రోజ్ ఫ్లవర్స్ చెట్లు చాలా ఉన్నాయి. చాలా బాగా ఇష్టపడతారు వాళ్ళు, తీసుకుంటూ ఉంటారు. అందుకే ఇలా పెడతారు వాళ్ళు. కొంచెం ముందుకెళ్తే ఎగ్జిబిషన్ ఉండే, ఇంకా అది చిన్నపిల్లలు ఆడుకునేవి అంతగా ఏం లేవండి, కొంచెం డేంజర్గా ఉన్నాయి. ఇంకా పెద్దోళ్ళకైతే సెట్ అవుతాయి, కానీ ఇంకా మా పిల్లల్ని పట్టుకునే వాళ్ళు లేరు కదా అని చెప్పి మేము ముందుకైతే వెళ్ళిపోతున్నామండి. మేము ఎంట్రన్స్ అయ్యేటప్పుడు కొంచెం చీకటి లేదు కాబట్టి అది లైట్స్ వేయలేదు. బయటకు వచ్చేసరికి లైట్స్తో ఆ చీకటి సూపర్ ఉండే అనమాట. లొకేషన్ చాలా బాగా అనిపించింది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఓనంకి సంబంధించింది ఫుల్ వీడియో అయితే పెడతానండి, తప్పకుండా చూడండి, మీకు నచ్చుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్.